మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి, దాని విశిష్టత అంటే ఏంటి, పంతులు గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే పంతులు గారు. నమస్తే. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి, దాని విశిష్టత అంటే రెండు మాటలు చెప్పండి. భీష్మ ఏకాదశి అనేటువంటిది చక్కని ప్రశ్న అడిగావు. భీష్మ ఏకాదశి అని అంటే మనము భారతం మొత్తం చెప్పుకున్నట్టే ఒక లెక్క. ఎందుకంటే భారతానికి మొత్తానికి కూడా పితామహుడు భీష్మాచార్యులు. భీష్ముడు యొక్క తండ్రి శంతన మహారాజు. ఆయన ఒకసారి అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి ఒక స్త్రీని చూస్తాడు. చాలా అపురూపమైనటువంటి, చాలా ముగ్ధ మనోహరమైనటువంటి ఒక స్త్రీని చూచి ఆమెను వరిస్తాడు. ఆమె కూడా ఈ యొక్క శంతనుడిని చూచి ఇష్టపడుతుంది. ఇద్దరూ కూడా వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకుంటే వాళ్లకు కొంతకాలానికి సంతానం కలుగుతుంది. మొదటి బిడ్డ పుడతాడు. ఆమె తీసుకెళ్ళేసేసి ఆ గంగలో కలిపేసేస్తుంది. ఆమె పేరు గంగ. గంగ వచ్చేసేసి మానవ రూపంగా రావాలని చెప్పి వశిష్ఠుడు శపిస్తాడనమాట గంగని. ఆ మానవ స్త్రీగా వచ్చినటువంటి ఆ గంగను ఈ శంతనుడు వరించటము, వీరిద్దరికి వివాహం కావటము, వివాహమైన తర్వాత సంతానం కలగటము, సంతానాన్ని ఒక్కొక్క సంతానాన్ని ఆ గంగలోకి తీసుకెళ్ళేసేసి వదిలేసేసేయటము. వాళ్ళు ఆ రకంగా 7 బిడ్డలు చనిపోతారు. 8వ వాడు వచ్చేసేసి ఈ భీష్ముడు. ఈ 7 రకంగా ఈమె చంపేసేసింది, ఇతన్ని కూడా ఇచ్చేస్తుందని చెప్పి 8వ వాడు అప్పటికి గర్భంలో పడతాడు. ఇతన్ని కూడా ఇచ్చేస్తుందని చెప్పి ఆ శంతనుడు చాలా బాధపడిపోతూ ఉంటాడు. 8వ పుత్రుడు కూడా పుడతాడు. పుట్టినప్పుడు ఈ శంతనుడు అడుగుతాడు, నీవు 7 పసికందుల్ని, రక్తం మడుగులో ఉన్నటువంటి 7 బిడ్డల్ని నీవు ఈ రకంగా నీ పొట్టన పెట్టుకున్నావు, నీకు ఇది పాపం కాదా? నీకు దీనివల్ల నరకానికి వెళ్తావు అనేటువంటి భయం లేదా? ఈ రకంగా బిడ్డలను కనటం ఎందుకు? నీ బిడ్డలనే నువ్వు తీసుకెళ్ళేసేసి ఈ రకంగా చేయటం ఎందుకు అని చెప్పి ఆ యొక్క శంతనుడు చాలా బాధపడిపోతాడనమాట. ఆమెతోటి చెప్పుకొని, అయితే ఇతన్ని నేను చంపను, ఇతన్ని నీవు తీసుకెళ్ళేసేసి నీ రాజ్యంలో ఇతన్ని పెద్దవాడిని చేస్తాయి అని చెప్పి అంటుంది. అని తల్లి పెంపకం లేనటువంటి బిడ్డ చాలా దుర్భరంగా పెరుగుతాడు. కాబట్టి అన్ని విధాలుగా కూడా నేనే ఆలనా పాలన చూసుకొని నేనే గొప్పవాడిని చేస్తాను, మనం ముందర ఎక్కడైతే ఈ వనంలో కలిసామో ఆ కలిసినటువంటి ప్రదేశంలో ఈ బిడ్డను పెంచుతానని చెప్పి ఈవిడ తీసుకెళ్ళిపోతుంది. ఈ రకంగా ఆమె వాళ్ళిద్దరూ కూడా ముందర కలుస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క బిడ్డని, భీష్ముడిని పెంచుతూ ఉంటుంది. ఇక్కడ శంతన మహారాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు. నా బిడ్డ ఏమైపోయాడో ఏమోను, వీడు ఎట్లా ఉన్నాడో ఏమోనని చెప్పి బాగా కలత చెందేసేసి మహారాజు అయినా కానీ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. ఆ రకంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. నా బిడ్డ ఎట్లా ఉన్నాడో చూసుకుందామని చెప్పి ఒకసారి ఆ అడవికి వస్తాడు. అడవిలోకి వచ్చేసేసి వారిద్దరు కలిసినటువంటి ప్రదేశానికి వస్తే అక్కడ ఒక బాలుడు కనపడతాడు. ఆ బాలుడు అన్ని విద్యల్లో కూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదిస్తాడు. వశిష్ఠ మహాముని దగ్గర విద్యలన్నీ కూడా నేర్చుకుంటాడు. ధనుర్బాణాలు వేస్తూ ఉంటాడు. వేసే బాణానికి తీసే బాణానికి ఇది లేకుండా ధనుర్విద్యలో బాగా ఆరితేరుంటాడు. ఈ రకంగా ధనుర్విద్య ఇది చేస్తున్నాడు, అన్ని రకాల విద్యల్లో చాలా నేర్పరిగా ఉన్నాడు అని చెప్పి ఇతడు నా కొడుకే ఉంటాడని చెప్పి ఈ శంతనుడు అనుకొని ఆ పిల్లవాడిని పట్టుకోబోయేసరికి ఆ పిల్లవాడు అక్కడనే మాయమైపోతాడు. ఈ రకంగా మాయమైపోయాడేనని చెప్పి ఆ గంగను స్మరించగానే ఆ గంగ ఇదయ్యి, ఇతనే నీ కొడుకు, మనకు జన్మించినటువంటి వాడు, కాబట్టి ఇతన్ని నీ రాజ్యానికి తీసుకెళ్ళేసేసి నీవు అతనికి పట్టాభిషేకం చేసుకొని నీ యువరాజుగా ఇది చేసుకోమని చెప్పి చెప్తుందన్నమాట. అన్ని విద్యల్లో కూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాడు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, మంచి తపస్యాలి, మంచి భక్తిపరాయణుడు, ఆధ్యాత్మిక పరాయణుడు అని చెప్పి అతని యొక్క గుణగణాలన్నీ కూడా ఆ తండ్రికి చెప్పేసేసి తండ్రికి ఇచ్చి పంపిస్తుందన్నమాట. ఆ విధంగా శంతనుడు తీసుకొచ్చేసేసి తన కొడుకును ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఉంటాడు. ఆ కొడుకు అన్ని విద్యల్లో కూడా ఆరితేరాడు కాబట్టి ఇతను యువరాజుకి అన్ని విధాలుగా అర్హుడని చెప్పి యువరాజు పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత ఈ శంతనుడు అడవికి వెళ్తాడు వేటకి. వెళ్ళేసరికి అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది.
ఆమెను చూడగానే ఈ శంతనుడు ముగ్ధుడైపోతాడు. ఏమైనా కానీ ఆమెను చేసుకోవాలి, ఆమె పేరు వచ్చేసేసి సత్యవతి, ఆమెను వివాహం చేసుకోవాలి అని చెప్పి నిశ్చయించుకొని ఆమెను వెంబడిస్తే ఆమె ఒక మాట చెప్తుంది, నాకును మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నన్ను వివాహం చేసుకోవాలని అంటే మా తండ్రి గారిని ఒప్పించాలి, అప్పుడే నేను వివాహం చేసుకోవడానికి సరి అయినటువంటిది ఇదేనని చెప్పి ఆ తండ్రి గారిని కలవమంటుంది. ఆ తండ్రిని వెళ్ళి కలుస్తాడు. ఏమి మహారాజా, మీకు కావలసినటువంటిది ఏమిటి? నాకు అన్నీ ఉన్నాయి, నాకు రాజ్యం ఉంది, నాకు కొడుకున్నాడు, అంతా ఉన్నాడు, అది ఇది అని చెప్పి ఆ రాజుకి ఇతని యొక్క సమాచారం అంతా కూడా చెప్తాడు. మీరు మాకు తెలుసు, మీరు శంతన మహారాజు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాకు ఒక ఇబ్బంది ఉన్నది. మీకు ముందర కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడికి మీరు పట్టాభిషేకం అనేటువంటిది చేస్తున్నారు. ఇప్పుడు నా యొక్క కూతురికి పుట్టబోయేటువంటి బిడ్డకు మీరు రాజ్యాన్ని అప్పగిస్తారా, పట్టాభిషేకం చేస్తారా, అతన్ని యువరాజుని చేస్తారా అని చెప్పి ఆ రకంగా చేస్తామని అంటే నా కుమార్తెని వివాహం చేస్తాను అని చెప్పి ఇతను ఈ రాజుగారు చెప్తాడు. శంతనుడు తిరిగి తన యొక్క రాజ్యానికి వస్తాడు. అన్నం తినడు, నీళ్లు తాగడు, ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. కొడుకు బాగా సూక్ష్మగ్రాహి కదా మన ఈ భీష్ముడు, తండ్రి యొక్క బాధను గ్రహిస్తాడు. తండ్రిని అడుగుతాడు, ఏమి జరిగింది ఏమిటని చెప్పి. ఆయన ఏమీ చెప్పడు. ఆ తర్వాత మంత్రులను వాళ్ళందరినీ కూడా అడిగితే అతను జరిగినటువంటి వృత్తాంతం చెప్తారు. సరేనని చెప్పి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళేసేసి, అయ్యా, నేను యువరాజుగా పట్టాభిషేకాన్ని చేస్తున్నాను, కానీ ఈ రాజ్యపాలన చేయటం అనేటువంటిది నాకు వద్దు, నేనుగా రాజ్యాన్ని తీసుకోను, రాజ్యం అనేటువంటిది నాకు వద్దు, నేను ఊరికే పక్కనే ఉంటానని చెప్పి ఈ భీష్ముడు చెప్తాడు. అయితే మీరు చెప్పారు బాగానే ఉంది, రేపు నా కుమార్తెకు పుట్టబోయేటువంటి వాడికి పట్టాభిషేకం చేస్తారు, నువ్వు వివాహం చేసుకుంటావు, నీకు రేపు ఒక కొడుకు పుడతాడు, వాడు నా మనవడి కన్నా కూడా బలవంతుడై ఉంటాడు. బలవంతుడైనప్పుడు రేపు నీ యొక్క రాజ్యాన్ని నువ్వు చేజిక్కించుకుంటావు కదా వాడి మీద దండయాత్ర చేసేసి అని చెప్పంటే, దానికోసం వచ్చేసేసి ఆ భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ, నేనుగా వివాహం చేసుకోను, వివాహం చేసుకోకుండానే బ్రహ్మచారిగానే ఉంటాను అని చెప్పి ఆ యొక్క భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడనమాట. అదే భీష్మ ప్రతిజ్ఞ అని అంటారు. ఆ రకంగా వారికి వివాహం అవుతుంది. ఆ తరువాత ఈ సత్యవతికి ముందరనే పరాశరునితోటి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతని పేరు వ్యాసుడు. ఆ వ్యాసుడు పుట్టిన వెంటనే కొద్దిగా పెద్దగా అవగానే హిమాలయాలకు వెళ్ళిపోతాడు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఈ యొక్క శంతనుడికి ఈ సత్యవతికి 2 కుమారులు కలుగుతారు. ఈ 2 కుమారుల్లో కొంతకాలానికి చనిపోవడం జరుగుతుంది. కోడళ్ళు పిల్లలు లేరు. కోడళ్ళు ఈ రకంగా ఉన్నారు, ఈ రాజ్యభారం అనేటువంటిది ఎవరు తీసుకుంటారు అని చెప్పి ఆ యొక్క సత్యవతి ఆలోచించి తన యొక్క ముందర కుమారుడైనటువంటి వ్యాసుడిని పిలుస్తుంది. వ్యాసుడికి జరిగినటువంటి వృత్తాంతం చెప్తుంది. వ్యాసుడు ఒప్పుకుంటాడు. అప్పుడు ఈ 2 కోడళ్లను ఒక కోడలను పంపిస్తుంది. ఆ కోడలు ఈ వ్యాస మహర్షి మహాతపస్యాలి, అతని యొక్క తేజస్సును చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఆమెకు కలిగినటువంటి పుత్రుడే ధృతరాష్ట్రుడు. ఆ 2వ కుమార్తె పంపిస్తుంది, 2వ కోడలను పంపిస్తుంది. ఆ 2వ కోడలు లోపలికి వెళ్ళగానే ఈ వ్యాసుడి యొక్క తేజస్సు చూడగానే ఈమె ఒంటికంతా కూడా గజగజ వణికిపోతూ ఇదైపోతుంది అన్నమాట. ఆమెకు పుట్టినటువంటి వాడు పాండురోగంతో పుట్టినటువంటి ఈ పాండురాజు అన్నమాట. ఆ ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకొని ఆయన కౌరవుల కంటే ఈ యొక్క పాండురాజు ఈ పాండవులకందరికీ కూడా తండ్రి అయ్యాడనమాట. అతనికి ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు కాబట్టి ఈ పట్టాభిషేకం అనేటువంటిది ఈ పాండురాజుకు చేయటం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా భయపడిపోవటం వల్ల ఆ సమయానికి పని మనిషి వెళ్ళడము, ఆ పని మనిషికి పుట్టినటువంటి వాడు విదురుడు, అతన్ని మంత్రిగా నియమిస్తారు.
ఈ రకంగా ఈ పాండవుల యొక్క సామ్రాజ్యం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరిగేటువంటి సమయంలో ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి నూరుగురు కుమారులైనటువంటి ఈ దుర్యోధనాదులందరూ కూడా మా తండ్రి అగ్రజుడు, మా తండ్రికి రావాల్సినటువంటి రాజ్యము ఈ పాండవులకు వెళ్ళింది అని చెప్పి, పాండురాజుకు వెళ్ళిందని చెప్పి వాళ్ళు యుద్ధం చేయడము, ఆ యుద్ధంలో కౌరవ పక్షంలో భీష్మ పితామహుడు, మిగిలినటువంటి సేనలంతా కూడా కౌరవ పక్షంలో ఉంటే ఈ పాండవులు 5గురు, వీళ్ళతో పాటు కృష్ణ భగవానుడు ఉంటారు. ఈ రకంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో భీష్మ పితామహుడు అతన్ని యుద్ధంలో ఎదిరించేటువంటి శక్తి ఎవరికి ఉండదు. చాలా తపస్శాలి, చాలా అన్ని విద్యల్లో కూడా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు భీష్మ పితామహుడు. అతను ఈ యుద్ధం చేస్తూ ఉంటే పాండవ సైన్యం మొత్తం కూడా హరించుకుపోతూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునుడితోటి, అర్జున, భీష్ముణ్ణి ఎదుర్కోవాలి అని అంటే నీ శక్తి చాలదు అని చెప్పి అతనికి శిఖండిని అడ్డం పెట్టడం జరుగుతుంది. అడ్డం పెట్టి యుద్ధం చేయటము. ఆ యుద్ధంలో భీష్ముడు నేల కొరుగుతూ ఉంటాడు. భీష్మ పితామహుడు నేల గనక ఒరిగినట్టయితే, నేల మీద పడ్డట్టయితే ఈ విశ్వం మొత్తం కూడా ఇదైపోతుంది. కాబట్టి వెంటనే అంపశయనం ఏర్పాటు చేయమంటాడు కృష్ణ భగవానుడు. ఈ అర్జునుడు అంపశయనం ఏర్పాటు చేయటము, ఆ అంపశయనం మీద భీష్ముడు పవళించడం జరుగుతుంది. భీష్ముడికి ఉండేటువంటి ఒక వరం ఏమిటంటే, అతను ఎప్పుడు ఆ విష్ణులోకానికి వెళ్ళిపోవాలని అనుకుంటే అప్పుడు వెళ్ళటానికి ఆ యొక్క భీష్మునికి వరం ఉన్నది. దాని ప్రకారము ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో దక్షిణాయనం కావటము, దక్షిణాయనంలో చనిపోతే మంచిది కాదని చెప్పి ఆ భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ, విష్ణు అంశలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ ఏకాదశి తిథి మాఘమాసము, ఉత్తరాయణం పుణ్యకాలము, ఏకాదశి తిథి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆ ఏకాదశి వరకు వేచి ఉండి, ఏకాదశి రోజున ఆ యొక్క భీష్మ పితామహుడు ఆ విష్ణుమూర్తి చెంతకు చేరుకుంటాడు అన్నమాట. విష్ణులోకానికి వెళ్ళిపోతాడు. చాలా ప్రశస్తమైనటువంటిది ఈ యొక్క భీష్మ ఏకాదశి. భీష్ముడు ఆ రకంగా అంపశయనం మీద ఉండే మనకు విష్ణు సహస్రనామం అనేటువంటిది ఆ యొక్క భీష్ముడి ద్వారా ఉద్భవించిందనమాట. కాబట్టి ఇదంతా కూడా కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించినటువంటిది. ఈ భీష్ముని యొక్క మరణం సమయం జరిగినటువంటి సమయం ఏకాదశి రోజు కాబట్టి ఈ మాఘమాసము చాలా విశేషమైనటువంటి ఈ మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ ఏకాదశి రోజున ఆ యొక్క భీష్ముడు పరమపదించాడనమాట. ఈ భీష్మ ఏకాదశి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది అంటారు? భీష్మ ఏకాదశి అని అంటే భీష్ముడు మహా తపస్శాలి. అతను ఎంతో శక్తి సంపన్నుడు. ఆ రోజున మనము ఒక భజన చేసినా, ఒక కీర్తన పాడినా, ఒక జపం చేసినా, తపస్సు చేసినా, ఒక పూజ చేసినా, ఏది చేసినా కానీ విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈ భీష్మ ఏకాదశి రోజున. విష్ణుమూర్తి, సాక్షాత్ విష్ణుమూర్తికి పూజ చేసినంత ఫలితం ఆ భీష్మ ఏకాదశి రోజున ఉంటుందన్నమాట. మనకు నెలలో 2 ఏకాదశులు వస్తాయి. వాటిల్లో ఈ మాఘమాసంలో వచ్చేటువంటిది మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తే 24 ఏకాదశుల్లో ఈ భీష్మ ఏకాదశి అనేటువంటిది చాలా ప్రశస్తమైందన్నమాట. కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండటము, మాఘస్నానాలు, సూర్యోదయానికి పూర్వమే మాఘస్నానాలు చేయటము, నదీ స్నానాలు చేయటము, సముద్ర స్నానాలు చేయటము, ఉపవాసాలు ఉండటము, మరుసటి రోజు ద్వాదశి గడియలు వచ్చేంత వరకు కూడా ఉపవాసం ఉండాలన్నమాట. కఠినమైనటువంటి ఉపవాసం ఉండి ఆ రకంగా కనుక చేసినట్టయితే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి విష్ణులోకానికి చేరుకుంటారు అనేటువంటిది ఒక ప్రతీక అన్నమాట. చూశారు కదా, భీష్మ ఏకాదశి అంటే ఏంటి, దాని విశిష్టత అంటే ఏంటి అని పంతులు గారు చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.